ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖనం నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని జ్ఞానం చేద్దాం. నేను చదువుతూ ఉన్నాను, దయచేసి అందరూ కూడా ఈ మాటలు ఆలకించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రభు రాకడ సమీపించుతున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరుచుకొని చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు. సుధబడి నీ మాటను మరి జ్ఞానిస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షణకర్తని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సుధబడి నీ మాటలను జ్ఞానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ మాటను మనం మరొకసారి గమనిస్తే, ప్రభు రాక సమీపించున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి అన్నాడు. అంటే ప్రభు రాకడ సమీపించి ఉంది కనుక ప్రతి మనిషికి అవసరమైంది ఏంటంటే ఓపిక అవసరం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం ఆలోచన చేస్తే, మీ హృదయములను స్థిరపరుచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరినొకడు సనుగుకొకడి అన్నాడు. అంటే మనము తీర్పు పొందకపోవడం వల్ల దానికి గల కారణం ఏంటంటే ఒకరి మీద ఒకరు సనుక్కునకూడదు. ప్రభు చెబుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే, చూడ, ఇదిగో న్యాయాధిపతి ఒకటి నిలిచి ఉన్నాడు. అంటే ఎందుకు ప్రభు రాకడ సమీపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ మనం ప్రస్తుత దినాల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని, ప్రతి మాటలను మనము ఆలోచన పూర్వకంగా లేఖనాల్లో పరిశోధన చేస్తున్నప్పుడు ప్రస్తుతం ఈ భూమి మీద జరుగుతున్న సంఘటనలు మనం గమనిస్తున్నప్పుడు ఈ భూలోకంలో అనేక విషయాలు మనము కన్నుకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము అన్నాడు. అంటే తీర్పు పొందకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ భూమి మీదే మనము మానవులుగా సరి చేసుకోవలసిన అవసరత చాలా ఉంది. ఏంటి అని అంటే, చూడండి, ఇక్కడ ఒకరినొకడు సనుగుకోకుడి అన్నాడు. అంటే మనుషుల మీద ఒకరి మీద ఒకరు సనుక్కునేవారుగా ఉండకూడదు. ఒకరి మీద ఒకరు నేరస్థాపం మోపేవారుగా ఉండకూడదు. ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునేవారుగా ఉండకూడదు. ఒకరిని చూసి ఒకరు వ్యసనాపాంతులుగా, అంటే వారిని చూసి ఏదో విధంగా మనము బాధపడే వ్యక్తులుగా మనం ఉండకూడదు అన్నమాట. అంటే ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా మరి న్యాయాధిపతి ఎక్కడ నిలబడి ఉన్నాడంటే వాకటి నిలబడి ఉన్నాడు. ప్రియులారా, గమనిందామా? అంటే వాకటి న్యాయం తీర్చేవాడు ఎక్కడో లేడు మాట. అంటే న్యాయాధిపతి దూరంగా ఉండుండైతే మనం కొన్ని కార్యక్రమాలు మనకు దూరంగా కనబడుతుంటాయి. కానీ ఆయన న్యాయాధిపతి దగ్గరే ఉన్నాడు. మనం చేసే ప్రతి పని చూస్తున్నాడు. అంటే ప్రతి పని చూసి దానికి లెక్క, అంటే మనకి తీర్పు ఉంది. ప్రియులారా, గమనించాలి. అంటే ఇక్కడ ప్రభు రాక సమీపించింది. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రస్తుత ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటంటే, ఒకరి మీద ఒకరు సనుక్కోవడం కాదు, ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడం కాదు, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం కాదు, ఒకరిని అవమానపరుచుకోవడం కాదు, కానీ ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. అంటే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉందని లేఖనాలు బాగా మనతో మాట్లాడుతున్నాయి. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, మనము మన పరిస్థితులు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే వాకటి నిలిచి ఉన్నాడు న్యాయాధిపతి మాట. అంటే న్యాయం తీర్చేవాడు ఒకటే నిలుస్తున్నాడు. మనం లోపల మాట్లాడుకుంటున్నమాట. అంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి బయట ఉన్న వ్యక్తి ఎవరో తెలియని స్థితిలో మనం మాట్లాడేసుకుంటే ఆ బయట వ్యక్తిగా మాటలు వినబడుతున్నాయి. అంటే ఆ వ్యక్తి ఎవరంటే న్యాయాధిపతి, అంటే ఆ తీర్పు తీర్చేవాడు. ప్రియులారా, గమనించాలి. అంటే ఆయన మన వాకిటే నిలిచి ఉన్నాడు కనుక మనం ఏం చేయాలంటే
సనుక్కునే వారిగా ఉండకూడదు, కానీ ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించే వారు ఉండాలి, ప్రభు కొరకు కనిపెట్టే వారు ఉండాలని లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో చూడండి, అయితే అన్నిటి అంతము సమీపమైంది కాగా మీరు స్వస్థ బుద్ధి గల వారే ప్రార్థన చేయుటకు మెల్లుకోగుండుడి అన్నాడు. ప్రియులారా గమనించండి, అంటే అన్నిటికీ అంతము సమీపించింది, అంటే ఒకదానికి కాదు. ప్రియులారా గమనిందామా, అన్నిటికీ అంతాన్ని ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం ఈరోజు. అంటే ప్రపంచం అంతటి కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే అన్నిటికీ కూడా అంతము సమీపించి ఉన్నది. అంటే ఈ అంతము సమీపించి ఉన్నది కనుక మనము ప్రభు హెచ్చరిస్తున్నది ఏంటంటే, మీరు స్వస్థ బుద్ధి గలవారై, అంటే మంచి బుద్ధి గలవారు. ప్రియులారా గమనిందామా, అంటే మంచి బుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి అన్నాడు. అంటే మనం ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే, ఒకరి మీద ఒకరు సనుక్కోవడం కాదు, ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదు, ఒకరినొకరు అవమానపరుచుకోవడం కాదు, ఒకరినొకరు నిందించుకోవడం కాదు, ఒకరినొకరు అపకీర్తి చేసుకోవడం కాదు, కానీ ఆ ఒకరి మీద ఒకరి సాడలు చెప్పడం కాదు. కానీ మనం చేయవలసిన పని ఏంటంటే ఆ లేఖనాలు చక్కగా తెలియపరచబడుతున్నాయి. ప్రియులారా, అంటే మనం ఆ మాట గమనిద్దామా, ఆలోచన చేద్దామా, అంటే అన్నిటికీ అంతము చూడండి సమీపమై ఉన్నది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారి ప్రార్థనలు చేయుటకు మెలకువగొండండి కదా. అంటే ఈ సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థనే కదా. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన గ్రామాల కొరకు ప్రార్థన చేయాలి, మన రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయాలి. ఈ భయంకరమైన పరిస్థితుల గుండా ఎంతో మంది కరోనాకు, ఎంతో మంది దైవ సేవకులు కదా, ఎంతో మందో ప్రయోజనకరమైన వారు ప్రియులారా మరి కళ్ళ ముందే ఎంతో భయంకరమైన వార్తలను పడుతున్నాయి. ఉదయానికి కనబడిన వ్యక్తి మళ్ళీ ఉదయాన్ని చూద్దామంటే ఆ వ్యక్తి కళ్ళ ముందు కనబడట్లేదు. కారణం ఏంటంటే సమయం సమీపించింది. ప్రియులారా, అంత అయిపోతుంది కాలాన్ని. అంటే మనకి ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు, కానీ లేఖనాలు చెలవిస్తున్నాయి. ఎదబడి ఉందాం, మెలకువ కలిగి ఉందాం, ప్రార్థన చేద్దాం. ప్రియులారా గమనిందాం, ఒకరి మీద ఒకరు సనుగుకోవడం కాదు కదా, ఒకరినొకరు అవమానపరుచుకోవడం సమయాలు కాదు ఇవి. ఇంకా అంటే అయిపోయినాయి సమయాలు. ఇంకా అంటే ఒకరినొకరు ద్వేషించుకునే సమయాలు అయిపోయినాయి, ఒకరినొకరు అవమానపరుచుకున్నారు, అయిపోయింది. ఇంకా అదంతా పక్కన పెట్టాలి. కానీ ఇప్పుడు మనం చేయవలసిన పని ఒకటే. ఏంటి అని అంటే మనం ఆలోచన చేస్తే, ఏంటి అనే మనం ఆలోచన గమనించగలిగినట్లయితే ఒకటే మనం చేయవలసింది ఒక్కటే, మా ప్రార్థన చేసేవారు. దేవుడిని దయచేసి ప్రార్థన చేసేవారు ఉండాలంట. ప్రార్థనానుగ్రహం కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అంతేకాదు చూడండి, ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో మరొక మాట కనబడుతుంది. ఆ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందామా. దేవుని యొక్క లేఖనాలు ఇలా మనతో చక్కగా బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ దేవుని యొక్క మాటలు మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఆ లేఖన భాగాల్లో కూడా విషయాలు మనతో ఇలా మాట్లాడుతున్నాయి. కనుక ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకున్న కొలది. ప్రియులారా చూడండి, ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూడండి, ఆ మాట చక్కగా తెలియపరుస్తుంది. మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. కనుక ప్రియులుగా ఆలోచన చేద్దామా. అంటే ఇక్కడ ఆలోచన చేయాలి. అంటే ఇక్కడ ఎవరి మీద సనుక్కోవద్దు. సనుక్కుంటే న్యాయాధిపతి ఒకటే నిలిచున్నాడు అన్నాడు. ఎదురుగా మనం చూడగలుగుతుంటే రెండో మాటలో మనకి కనబడుతుంది ఏంటంటే, ప్రియులు చూడండి, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి అన్న. అంటే నువ్వు ఎంత సహనం కలిగిన వాడువు, ఎంత ఓర్పు కలిగిన వ్యక్తువు, అంటే నీ యొక్క సహనాన్ని నీ సకల జనులకు తెలియనియండి. కారణం ఏంటంటే ఇక్కడ అంటున్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు కదా. అంటే ఇప్పుడు మనకి ప్రభు సమీపముగా ఉన్నాడు అంటూ ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే దేని గూర్చి చింతించుకుడు గాని ప్రతి విషయంలోని ప్రార్థన విజ్ఞాపనల చేత. ప్రియులరా ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ యొక్క సమయాన్ని ఆలోచన పూర్వకంగా దేవుని సన్నిధిలో అడుగుదాం. మనం అడిగి ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు యొక్క పాదాల చెంతకు చేరదాం. ఆయన దయాళుడు, ఆయన కనికరము కలిగిన దేవుడు కదా. అయితే మన చేతుల్లో ఏమీ లేదు, కానీ ప్రియులరా
అంటే మనము ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రభు రాకడ సమీపించి ఉన్నది కనుక ప్రియులరా, అయితే ఒకరినొకరు మరి సనుక్కునే వారు ఉండకూడదు, కానీ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకునే వారు ఉందాం. ఒకరి నిమిత్తం ఒకరు కన్నీళ్లు కార్చుతాం. కారణం ఏంటి తెలుసా? ఇక్కడ ఇంకా మనకి ఏ ఆప్షన్ లేదు, ఒకటి ప్రార్థన ఆయుధం మనకి కదా అని మనం ప్రార్థన మాత్రమే త్యాజ్యం అవుతుంది ప్రియులరా. అంటే ప్రార్థన వల్ల మాత్రమే లేఖనాలే చెబుతున్నాయి కదా మనము మీరు ఇంకా దేని మీద మీరు స్వస్థ బుద్ధి గలవారై కదా, మరి మీరు ప్రార్థన చేటుకు మెలుగుండండి, మెలుగు కలిగి ఉన్న ప్రభువే చెబుతున్నాడు కనుక. అయితే ఇక్కడ మనము పిలుపు పత్రికలో కూడా మనం చూడగలుగుతున్నాము. ప్రియులరా, ఆలోచన చేస్తే మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు కనుక మనము ఆయన సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు మనకి. ఆయన మన దగ్గరే ఉన్నాడు కనుక, ఆయన మనకు దగ్గరగా ఉంటున్నాడు కనుక, ఆయన మనతో ఉంటున్నాడు కనుక, మరి ఆయన యొక్క ఆజ్ఞకు మనం లోబడి ఆయనకు విధేయతలు కలిగి మనం నడుచుకున్నప్పుడు అంట ప్రియులరా, అన్ని విషయాల్లో కూడా ఆయనకి నమ్మకమైన జీవితాన్ని, నమ్మకమైన యోగ్యతను, నమ్మకమైన పరిచర్యను మనము కొనసాగించగలిగిన వారు ఉంటాం కదా. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుదినము అనుక్షణము కూడా మనం ఆలోచన పూర్వకంగా జ్ఞాపకం చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులరా. అయితే మనం అనేక సార్లు, అనేక దినాలు, అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అనేక సార్లు దేవుని మాటలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఉదయకాలపు సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా దేవుని మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే దేవుడు అనుదినము అనుక్షణము కూడా దేవుడు తన కృపతో మనల్ని కాపాడుతున్నాడు. అయితే మనము ప్రార్థన చేసేవారు ఉందాం, మెలకువ కలిగి ఉందాం. అంటే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేద్దాం, ఒకరి అవసరతలు ఒకరికి సహాయపడే వారికి ఉందాం కదా, ఒకరికొకరికి చేయూతను అందిద్దాము. ప్రియులను గమనించండి, ప్రభు మనకి నేర్పించిన ఆ విధానాన్ని, ప్రభు మనకు అనుగ్రహించిన కృపను, ప్రభు మనకి చూపించిన ప్రేమను మరొకరికి మన ప్రేమను పంచిపెడదాం. మరొకరికి ఆ ప్రేమను కనుపరిసే వారికి ఉందాం, మరొకరికి ఆ ప్రేమను రుజువు పరుద్దాం. ఆ ప్రేమ పట్ల ఆ దయ కలిగిన దేవుని ఆ ప్రేమను ఎల్లడి పరుస్తూ ఆయన యొక్క ఆ రాక కొరకే మనం సిద్ధపాటు కలిగి ఉందాం. కారణం ఏంటంటే ప్రభు రాకడ సమీపించి ఉన్నది కదా. నిజమే ప్రియులరా, మనకి ఆధారం లేదు ఇంకా కదా. ఏమి చూసిన పరిస్థితులు అల్లుకోలంగా ఉన్నాయి కదా. ఒక ప్రాంతం కాదు, ఒక రాష్ట్రం కాదు కదా, ప్రపంచ దేశం అంతటి కూడా కదా. ఇవన్నిటిని మనం చూసుకుంటూ వస్తున్నాం. కేవలం ఇంకా ఇప్పటి వరకు ఇంకా సజీవులుగా ఉన్నాం. అందుకు మనకంటే భక్తులు కదా దివారాత్రులు ప్రభుత్వ సహవాసంలో ఉండేవారు, ప్రభు కొరకే ప్రాణాన్ని అప్పగించడానికి కూడా సిద్ధపడేవారు. ఏ కరోనాలో ప్రాణం పోయింది అంటే వారు మనమే గొప్పవారం కాదు ప్రియులరా, అంటే మనకంతే శ్రేష్ఠులైన వారు కనుక నేను ఈ యొక్క సమయాన్ని మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క సమయాన్ని ఈ మాటలు మీకు రుజువు పరుస్తూ ఉన్నాను అన్నమాట. అంటే దేవుని సన్నిధిలో అనుక్షణము అనుదినము కదా, అనుక్షణము కూడా ఆ దేవుని దైవ చిత్తానుసారమైన రీతిలో ప్రభు యొక్క నిర్ణయము చెప్పున మనం ముందుకు సాగవలసిన అవసరత ఎంతైనా ఉందని లేఖనాలు మనతో చక్కగా మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కీర్తనల గ్రంథంలోని 37వ కీర్తనలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మాట కనబడుతుంది. ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకుందామా? ఆ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తున్నట్లయితే ప్రియులరా, చూడండి, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును అన్నాడు కదా. అంటే ఆయన సన్నిధిలో మౌనంగా అంటే ఏ విషయంలో అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలో, కానీ ప్రభు ఎదుట మౌనంగా అంటే ఆయన కొరకు కనిపెట్టేవారు ఉండాలి. అంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన యొక్క మహిమ కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన యొక్క మహిమ కొరకు మనము ఎదురు చూసేవారికి ఉండాలి ప్రియులరా. ఏక సమయంలో మరి ఆయన కొరకు మనం ఎదురు చూసేవారికి ఉందాం. అయ్యో, ఎంత పరిస్థితులు కనబడుతున్నాయి కదా. అంటే మందిరంలో కూడుకోవడానికి లేదు కదా, సమాజంగా కూడుకోమన్నాడు కదా. సమాజంగా కూడుకున్నది అలా జరిగే కొద్ది మరి ఎక్కువగా మరి ఒకరికి ప్రభుని ఒకరి పట్ల ఒకరు హెచ్చరించుకునుతూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమన్నారు.
అయితే ప్రస్తుత దినాల్లో సమాజంగా మనం కూడుకోవడానికి లేదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి, ఆ దేవుడు అనుగ్రహించిన ఇటువంటి సౌకర్యాలను బట్టి మరి ఈ మాటలు మీకు తెలియపరచడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే మరి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన వారుగా, ఒకరి పట్ల ఒకరు దయ కలిగిన వారుగా, ఒకరి పట్ల ఒకరు ప్రేమను చూపించే వారుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు దేవుని యొక్క మహిమను మనము సంపాదించుకోగలుగుతాం. కారణం ఏంటంటే ఈ లోకంలో మనం ఏది పట్టుకెళ్ళలేదు, ఏదిని పట్టుకుని పోలేము కదా. ఏదైనా పట్టుకుని వచ్చామా, ఏది పట్టుకు రాలేదు. ఏదైనా పట్టుకుని పోతామా అంటే ఏది పట్టుకుని పోలేము. ఈ రోజున వేల కొద్ది చూడని ఎకరాల పొలాలు ఉన్నవారు, వేల కొద్ది ఎకరాలు కలిగిన ఆ భూములు కలిగిన వారు ఎంతో ఆ ఈవులు ఖర్చు పెడుతున్నారు ప్రాణాలు దక్కించుకోవాలని. అయితే ఆ అవకాశం ఉండలేదు ప్రియులరా. అంటే ప్రాణం దక్కించుకోవడము డబ్బు వల్ల జరిగే పని కాదు, ప్రాణం కాపాడగలిగిన దేవుడిని లేఖనాలు సెలవిస్తున్నాయి. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. ప్రియులరా, మనమందరం ఆయన వశములో ఉన్నాం. ఆయన వశములో మనము ఆయన వశములో ఉన్న వారిగా ఉన్నాం కదా. ఆయన వశములో మనము ఉంటున్నాం. ఆయన సన్నిధిలో ఆయన ఎదుట మనము ఆయన పదాల చెంత ఆయన ఆ ముందు మనము నిలవలసిన వారమై ఉన్నామని లేఖన భాగాలు మనతో చక్కగా వివరిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మీ అందరూ కూడా అటువంటి రీతిలో మనము ఒకరి పట్ల ఒకరు సనుకోవడం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చూడండి, మనం తెలిసిన లేఖనాలే, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆయన మరి సనుక్కున్నారు. అద్భుతాలు చూసినప్పుడే ఆశ్చర్య కార్యాలు పొందుకుంటూ కూడా సనుకున్నారు. అందుకే అరణ్యంలో వారు రాలిపోయారు. అంటే సనుగుడు ప్రభుకి ఇష్టం కాదు. ప్రియులరు గమనించారు, సనుక్కోవడం దేవునికి ఇష్టమైనది కాదు. అంటే సనుక్కునే వ్యక్తిని దేవుడు చూస్తే అసహించుకుంటాడు అన్నమాట కదా. అంటే సనుక్కోకూడదు అన్నమాట కదా. ప్రేమతో మనం మాట్లాడాలి కదా. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా. ఆయన కనికరము కలిగిన దేవుడు. అంటే ఆయన మన పట్ల దయ చూపించాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఏ మంచి చూసి మనల్ని ప్రేమించాడు? దుష్టులము, దుర్మార్గులము, అన్యాయస్తులము ఆయన అయినప్పటికీ మనల్ని ప్రేమించి ఆయన అమూల్యమైన ఆ రక్తములో మనల్ని కడిగాడు. ఆయన ప్రాణాన్నే మనకు దారబోసాడు. ఆయన సిలువ రక్తము ద్వారా మనల్ని పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకున్నాడు. ప్రియులు గమనించండి, ఆయన రక్త ద్వారాలే మన పాపానికి విమోచన, విడుదల కలిగింది. కనుక ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఈ మాటలు వింటున్న మీ అందరూ కూడా ఈ మాటలు మీ జీవితాలకు ప్రయోజనకరంగా ప్రభు అనుగ్రహిస్తారని తెలియపరుస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన మాటలు నీ బిడ్డల హృదయాలు ఫలింప చేయను గాక. ఆమేన్.